సీఎం జగన్పై హత్యాయత్నాన్ని ఖండించారు భీమవరం ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్. సీఎం జగన్కు ప్రజలే కొండంత అండ అన్నారు. ఎన్ని కుట్రలు చేసినా సీఎం జగనే అధికారంలోకి వస్తారంటున్న గ్రంథి శ్రీనివాస్తో మా ప్రతినిధి వినాయక్ ఫేస్ టు ఫేస్. ముఖ్యమంత్రి మీద హత్యా ప్రయత్నం తర్వాత నిన్న గుడివాడలో అనూహ్య స్పందన లభించింది. ప్రజలందరూ కూడా దారి పొడవునా కూడా ఆయన వెన్నంటి నిలిచారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం మనతో మాట్లాడేందుకు భీమవరం ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. ఏ విధంగా భీమవరం సభ జరగబోతుందో తెలుసుకునే ప్రయత్నం. సార్, మీ భీమవరం సభ ఎలా జరగబోతుంది? ప్రజలు ఏ విధంగా ఆయనకు అపూర్వ స్వాగతం పలికేందుకు సిద్ధమవుతున్నారు? ఇక్కడ దాడి చేయడం అంటే అది పేదల మీద దాడి కింద భావిస్తున్నారు. నిజంగా చాలామంది ఒక విచారంగా ఏంటి ఇది ఇలా జరగడం ఏంటనే ఆలోచనలోకి వెళ్ళిపోయారు. నిజంగా ఆయన మీద దాడి జరిగిన తర్వాత, ఆయనకి గాయమైన తర్వాత దానికి సంబంధించి ప్రతి ఒక్కళ్ళు కూడా ఒకటే చర్చించుకోవడం మొదలుపెట్టారు. నిజంగా ఎంతో అదృష్టం అది. పైన తగిలింది, కొద్దిగా అటు ఇటుగా తగిలితే కనుక కంటికి తగిలింటే కన్ను పోయి ఉండేది కదా, నవరగంత మీద తగిలింటే కనుక ప్రాణం పోయేది కదా. ఏంటి ఇంత కిరాతకమైన దాళ్ళ, రాజకీయాలు ఇంత దిగజారిపోయినాయా అని చెప్పి మనోవేదనకు గురవుతున్నారు. అంతేకాదు, దాడి జరిగిన తర్వాత ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారికి స్పందించిన తీరు ప్రజల్లో ఇంకా ఇంకా కసిపెంచింది. ఏమైనా సరే జగన్మోహన్ రెడ్డి గారికి మనం అందరం అండగా ఉండాలి, ఆయన వెంట నడవాలని చెప్పి ఇవాళ పశ్చిమ గోదావరి జిల్లాలోకి ఆయన ప్రవేశించిన వెంటనే ప్రజల్లో ఆ కసి ఇవాళ ఈ సభలో కూడా చూపిస్తారు. మీరు అన్నట్టుగా ముఖ్యమంత్రి మీద దాడి జరిగిన తర్వాత దేశ ప్రధాని కూడా స్పందించారు, విచారం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి మమతా బెనర్జీ లాంటి సీనియర్ నేతలు కూడా స్పందించారు. తమిళనాడు కావచ్చు, ఇతర రాష్ట్రాలకు సంబంధించిన ముఖ్యమంత్రి కూడా స్పందించారు. సుదీర్ఘ అనుభవం ఉందని చెప్తారు, 40 ఏళ్ల రాజకీయ అనుభవం అని చెప్తారు, 14 ఏళ్ళ ముఖ్యమంత్రి అని చెప్తారు. అలాంటి వ్యక్తి ఈ సంఘటన మీద స్పందించిన తీరు కావచ్చు, పవన్ కళ్యాణ్ చిన్న గులకరాయి తగిలితే ఏంటిది ఇంత హంగామా చేస్తున్నారంటే ఆయన చేసిన వ్యాఖ్యలు కావచ్చు, ఎలా చూస్తారు అసలు? నిజంగా ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి గాయం అయిన తర్వాత, రాళ్లదాడి జరిగిన తర్వాత ఒక రాక్షసానందాన్ని పొందారు వీళ్ళు. ఆనందం అనేది ఎవరైనా సరే, ప్రతిపక్షంలో ఒక శత్రువుకి నిజంగా లోపల ఆనందం కలిగినా పైకి మాత్రం నటిస్తూ అన్న సానుభూతిని అన్న వ్యక్తం చేస్తారు. కానీ వీళ్ళ రాక్షసానందం అనేది పరిమితులు, హద్దులు దాటిపోయింది. దాచుకోలేనంత ఆనందం అది. అందుకే ఎలాగంటే మోడీ గారు లాంటి వ్యక్తి, రాజకీయాల్లో విలువలు పాటించేవాళ్ళు, మమతా బెనర్జీ లాంటి వాళ్ళు అందరూ స్పందించినప్పటికీ కూడా వీళ్ళ రాక్షసానందాన్ని దాచుకోవాలన్నా దాచుకోలేక వాళ్ళ మనస్తత్వాలు ఎటువంటి అనేది బయటపడటం జరిగింది. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారిని, చంద్రబాబు నాయుడు గారి ప్రతిపక్షంలో ఉండగానే వాళ్ళ కుమారుడు కానీ లోకేష్ కానీ వీళ్ళందరూ ఒక రెడ్ బుక్ ఉందని, దాంట్లో ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారి పేరు పైన రాస్తే కింద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ శాసనసభ్యుల పేర్లు కూడా రాసి, మేము అధికారంలోకి వచ్చాక మిమ్మల్ని అందరినీ కూడా అవసరమైతే భౌతికంగా కూడా లేకుండా చేస్తాం, నిర్మూలిస్తాం అనే విధంగా మాట్లాడుతున్నారంటే ఈ రాష్ట్రంలో వాళ్ళు కనుక నిజంగా అధికారంలోకి వస్తే కనుక ఈ రాష్ట్రం పరిస్థితి ఎలా ఉంటుందనేది ఇవాళ ప్రజలందరూ కూడా ఆలోచించుకుంటున్నారు. అదే ఆ మనస్సులో ఉన్న ఉక్రోషం, ఆ దుర్మార్గపు చర్యలు, ఏదైతే హత్యా రాజకీయాలు, ఎందుకంటే వెన్నతో పెట్టిన విద్య చంద్రబాబు నాయుడు గారికి. నిజంగా చూసుకుంటే కనుక గతంలో మనం చూసుకుంటే ఒక జర్నలిస్ట్, ఎన్కౌంటర్ ఎడిటర్ పింగళ దర్శిరాముని విజయవాడలో అర్ధరాత్రి రిక్షాలో వెళ్తుంటే కత్తులతో పొడిపించి చంపిన నేపథ్యం ఉంది. వంగవీటి మోహన్ రంగా గారిని, ఇవాళ వంగవీటి మోహన్ రంగా గారిని నిరాహార దీక్షలు కూర్చున్న ఆయన్ని హత్య చేయించడం జరిగింది. ఇలాంటి ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి, ఎన్నో ఉదాహరణలు. దళితుల మీద కారంచేడులో దాడి చేసిన సంఘటనలు కానీ, అలాగే కాల్దారిలో రైతుల మీద కాల్పులు జరిపించింది కానీ, అలాగే విద్యుత్ ఉద్యమం జరిగినప్పుడు ఉద్యమకారుల మీద కాల్పులు జరిపి అనేక మందిని పొట్టన పెట్టుకోవడం కానీ, అంగన్వాడీ వాళ్ళ మహిళలను కూడా చూడకుండా వాళ్ళని గుర్రాలతో తొక్కించి లాఠీలతో కొట్టించడం కానీ, అలాగే నాయి బ్రాహ్మిన్స్ కనుక వారు తమ కోరికల కోసం విన్నవించుకుంటూ ఉంటే వాళ్ళ మీద చంద్రబాబు నాయుడు ఏ రకంగా హెచ్చరికలు చేశాడో, వార్నింగ్ ఇచ్చాడో అది. అలాగే అగ్నికుల క్షత్రియులు, ఇలాగే ఎవరి మీదైనా సరే ఒక ఆయన యాటిట్యూడ్, లోపల ఉన్న యాటిట్యూడ్ ఏంటంటే హింసా రాజకీయాలకి పెట్టింది, హత్యా రాజకీయాలకి పెట్టింది, కుట్రలకి కుతంత్రాలకి పేరు పెట్టింది. పేటెంట్ ఎవరిదంటే చంద్రబాబు నాయుడు గారిది. వీళ్ళకి ఎంత కసి, కోపం అనేది ఉన్నదో పవన్ కళ్యాణ్ గారు అలాగే చంద్రబాబు నాయుడు గారి మాటలు చూస్తుంటే మనకు అర్థమవుతున్నాయి.
ప్రజలందరూ కూడా మేమంతా సిద్ధంగా ఉన్నామని ముఖ్యమంత్రి వైపు నిలబడ్డారు. చంద్రబాబు నాయుడిని ఓడించడానికి సిద్ధంగా ఉన్నారని కూడా ఆయన చెప్తున్నమాట. వీడియో జర్నలిస్ట్ శివత కలిసి నాయకరావు, సాక్షి టీవీ, భీమవరం నుంచి.